ఆమోదించే విధమైన విప్లవాత్మకమైన హామీలతో జగన్ గారు 9 హామీలు ఇవ్వగానే తెలుగుదేశం పార్టీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందన్న విషయం ఈ 2 రోజుల్లో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ప్లీనరీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే మాటలు బట్టి స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలని నేరుగా చూసి 7 సంవత్సరాలుగా ప్రజల మధ్యలో ఉంటూ మరి ఇప్పటికున్న పరిస్థితులు వాటికి అనుకూలంగా ఏ విధమైన ఒక హామీలు మనం ఇవ్వగలిగితే మనం అధికారంలోకి వచ్చాక ఏవైతే చేయగలమో అవి చేయగలిగితే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి న్యాయం చేయగలమని ఎంతో స్టడీ చేసి ఎంతో చక్కటి మరి హామీలను ఇస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా తయారయ్యారంటే నవరత్నాలు లాంటి ఈ 9 హామీలు వినగానే తెలుగుదేశం పార్టీ నవరంధ్రాలలో అలజడి మొదలైపోయింది. ఎందుకంటే ఈ నవరత్నాలు లాంటి హామీలతో నారావారి పరిపాలన అంతం పొందుతుంది అన్న విషయం వాళ్ళకి తెలుసు. ఈ నవరత్నాలు లాంటి హామీలతో ఈ రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తున్న నరకం నుంచి వాళ్ళు బయటపడతారన్న విషయం వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి వెంటనే మీరు అసెంబ్లీ సమావేశాల్ని ప్రారంభించండి. 9 హామీలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్నారో ఆ 9 హామీలు ఎలా నెరవేరుతాయో జగన్మోహన్ రెడ్డి గారు మీకు క్లియర్గా లెక్కలతో సహా చూపిస్తారు. అలాగే అమలు కాని 600 హామీలు ఇచ్చిన మీరు 3 ఏళ్ళు అవుతున్న అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసినందుకు ముందుగా వాళ్ళకి క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఎందుకు అవి పెట్టారు, అవి ఈ 2 ఏళ్ళు అయినా చేయగలరా లేదా అని ప్రజలకి చెప్పమని ఆ అసెంబ్లీ ద్వారా ఈ ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఎవరు మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చారు, ఎవరు నిజమైన వాగ్దానాలు ఇచ్చారో కూడా తెలిసిపోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే చూసి భయపడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకున్నాను. కానీ నిన్న అర్థమైపోయింది, ప్రశాంత్ కిషోర్ని చూసి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వణికిపోతున్నారు. అసలు మా పార్టీకి ఎవరు సలహాలు ఇస్తే ఏంటో, వీళ్ళకేం బాధ వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. అసలు వీళ్ళెవరండి, మేము ఎవరికి సలహాలు తీసుకుంటే? ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారి సలహాలు తీసుకున్నాడంటే జగన్ గారి నాయకత్వం లోపించింది అంటున్నారు. మరి ఇదే ప్రశాంత్ కిషోర్ గారి సలహాలు తీసుకున్న మోడీ గారితో మీరెందుకు జతగట్టి ఎన్నికలకు వెళ్ళారు? అంటే మోడీ గారికి నాయకత్వ లక్షణాలు లేవు, నాయకుడిగా పనికిరాడు అనుకొని ప్రశాంత్ కిషోర్ గారి సలహాలు తీసుకున్నాడా? ఆ రోజు మీరెందుకు వాళ్ళతో జతగట్టారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే నితీష్ కుమార్ గారు నాయకత్వ లక్షణాలు లేక ప్రశాంత్ కిషోర్ గారి సలహాలు తీసుకున్నారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు 40 ఏళ్ల అనుభవం ఉందంటున్నారే, మరి పార్టీ పెట్టి నెల రోజులు కూడా కానీ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి 2 గంటలు వెయిట్ చేసి ఆయన కాళ్ళు పట్టుకొని ప్రచారానికి పిలుచుకోవాల్సిన అవసరం నీకేమొచ్చింది? నీ మీద నీకు నమ్మకం లేదా? నీ అనుభవం మీద నమ్మకం లేదా? నీకు నాయకత్వ లక్షణాలు లేవా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు నేను పెద్ద సీనియర్ నాయకుడిని అంటున్నావు. అంత సీనియారిటీ ఉన్న నువ్వు గుజరాత్ టీంని ఎందుకు తెచ్చుకున్నావు ఆంధ్రప్రదేశ్ కని ప్రశ్నిస్తున్నా. మరెందుకు నువ్వు పార్టీ పెట్టిన ఈరోజు నువ్వు ప్రభుత్వంలో డిపార్ట్మెంట్కో కన్సల్టెంట్ అని సలహాదారులని 100కు పైగా నువ్వు పెట్టుకున్నావు. మరి నీకు అనుభవం ఉన్నప్పుడు, నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు ఎందుకు ఇంతమంది సలహాదారులు పెట్టుకున్నావు అని నేను ప్రశ్నిస్తున్నాను. అంటే నీ అనుభవం అంతా తుస్సే, కేవలం పబ్లిసిటీ, నీకు అండగా ఉన్న ఛానల్స్తో మసిబూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నావే తప్ప ఈరోజు నీకు ఎటువంటి అనుభవం కానీ, అంటే అనుభవం అంటే గతంలో కూడా చెప్పాను, 10వ క్లాసు 10 సార్లు ఫెయిల్ అయ్యి 10 సార్లు ఎగ్జామ్ రాసినంత మాత్రం నా అనుభవం ఉన్నట్టు కాదు, ఫెయిల్యూర్ అన్నట్టు. కాబట్టి ఈయన అనుభవం అనేది ఎలాంటి అనుభవమో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి క్లియర్ కట్గా చెప్తున్నాను, అబద్ధం చెప్పటం, వెన్నుపోటు పడటం, వెనకడుగు వేయటం అనేది
రాజశేఖర్ రెడ్డి గారి రక్తంలోనే లేదు. మాట మీద నిలబడటం, ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవటం ఆ కుటుంబానికి తెలిసిన విషయం. ఈరోజు మీరు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక కాంగ్రెస్తో జత కలిపి ఎర్రంనాయుడు శంకర్రావుతో కేసులు వేసి చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకొని నీ మీద కేసులు రాకుండా చేసుకొని ఈరోజు జగను ఏదో జైలుకి వెళ్ళాడు అనేది అసెంబ్లీ లోపల బయట ప్రజలకు చెప్తూ ఉంటే నమ్మేస్తారనుకున్నారేమో, కానీ ఈరోజు క్లియర్ కట్గా ప్రజలకు అర్థమైంది. ఒక 40 ఏళ్ల వయసు కుర్రాడిని రాజకీయంగా ఎదుర్కోలేక ఎంతటి నీచమైన రాజకీయాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నారనేది అర్థమైంది. ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగగా ఈరోజు ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టేసి 10 ఏళ్ళు హైదరాబాద్లో ఉండి మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి ఈరోజు పారిపోయి వచ్చిన దొంగగా కూడా ప్రజలందరికీ తెలుసు. అలాగే అన్ని కేసుల మీద స్టే తీసుకొచ్చి నేనేదో పతివతుడు అని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి కూడా ఈరోజు లేదని తెలియజేసుకుంటూ, ఈరోజు వాళ్ళు కోరుకున్న విధంగా రెండిటికి కూడా మేము ఛాలెంజ్ స్వీకరిస్తున్నాం. ఒకటి, 9 హామీల మీద మేము అమలు కాని 600 హామీల మీద వాళ్ళు అసెంబ్లీలో సమావేశపరిచి చేస్తే చర్చ 100% చేస్తాం. ఈ రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా నిజాలు తెలుస్తాయి. రెండోది, మన పప్పు ఉన్నాడు, మళ్ళీ అతన్ని చూస్తే నాకు కామెడీ ఆర్టిస్టే గుర్తొస్తాడు. యాస్ట్రేక్ ఎక్కువ డస్ట్బిన్కి తక్కువ అన్నట్టుగా అన్నిటికీ సవాల్ అంటాడు. ఆయన సవాల్ని స్వీకరించకుండా పారిపోయామంటాడు. ఈరోజు నువ్వు చేసే సవాల్ ఎలాంటిది? నీ పైన వచ్చిన ఆరోపణలు మాత్రం బహిరంగ చర్చ, వేరే వాళ్ళ మీద మీరు కుట్రపూరితంగా పెట్టిన కేసులు సిబిఐ చర్చ, కోర్టులో చర్చ జరగాలనుకుంటున్నారు. నిజంగా బహిరంగ చర్చ జరిగితే నిజానిజాలు తెలిసే విధంగా ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు కుట్రపూరితంగా కేసులు పెట్టారు? ఎందుకు జైలుకు పంపించారు? ఈరోజు ఎందుకు వాటి గురించి పదే పదే మాట్లాడుతున్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మన స్పీకర్ గారు అంటారు, ఓటు నోటు గురించి మాట్లాడితే కోర్టులో ఉన్న విషయాల గురించి మాట్లాడకూడదని వెంటనే మైక్ ఎత్తుకొని మాట్లాడతాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు మాత్రం వీణుల విందుగా వింటూ ఉంటాడు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి లోకేష్ బాబు, ఇలాంటి ఇసుక దోపిడీ కానీ, వైజాగ్లో మీరు దోచుకున్న భూములు కానీ, మద్యం వ్యాపారస్తుల దగ్గర మీరు తీసుకొని మీకు 2 ఏళ్ల అధికారం ఉంటే 5 ఏళ్లకి మీరు లైసెన్సులు ఇచ్చి ఎన్ని కోట్లు దోచేసుకున్నారో ఇవన్నీ కూడా బయటపడాలి అంటే సిబిఐ విచారణ అనేది ఉండాలి. ఆ రోజు మీ నాన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కానీ, పరిటాల హత్య కేసులో విషయంలో కానీ, అలాగే వోక్స్ వ్యాగన్ వివాదంలో కానీ మీ నాన్న సిబిఐ విచారణ కావాలి అంటే దమ్మున్న మొనగాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు సిబిఐ విచారణ వేశాడు. దాంట్లో తను తప్పు చేయలేదని బయటకు కూడా రావటం జరిగింది. ఈరోజు నీకు అదే చెప్తున్నాను, నువ్వు మీ నాన్న మీ మంత్రులు ఏదైతే ఈ రాష్ట్రాన్ని దోచేసుకుంటున్నారో, దోపిడీ చేస్తున్నారో అవన్నీ బయటపడాలంటే వాటికి పబ్లిక్గా విచారిస్తే కాదు, దమ్ము ధైర్యం ఉంటే మీ నాన్న నువ్వు తుప్పు కాదు నిప్పు అనుకుంటే సిబిఐ విచారణ వేసుకోండి, మీరు తప్పు చేయలేదని నిరూపించుకోండి అని ఈ సందర్భంగా సవాల్ విసురుతూ, ఇక మళ్ళీ నువ్వు సవాలు విసురుతుంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందర తొడగొడితే ఆ చికెన్ షాప్ వాడు ఏం చేస్తాడో అదే పరిస్థితి నీకు భవిష్యత్తులో నువ్వు చూడాల్సి వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదే చెప్పాను కదా, మనం రాష్ట్రం విడిపోయినప్పుడు డెఫిసిట్లో ఉన్నాం. అండ్ ఆ రోజు ఎంత ఉందో కూడా మీకు క్లియర్గా లెక్కలతో కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంకా 2 ఏళ్ల తర్వాత ఇప్పటికే గ్రోత్ రేట్ పెరుగుతుంది. జిఎస్టీ వల్ల ఇంకా కూడా ఆర్థికంగా మనం బలం పుంజుకునే అవకాశం ఉంది. కాబట్టి మన బడ్జెట్ కూడా పెరిగి 2 లక్షల కోట్లకు వెళ్తుంది. కాబట్టి దాంట్లో ఏవేవి చేయగలమనేది మీకు అందుకే లెక్కలతో కూడా చెప్పడం జరిగింది. మీకు కూడా క్లారిటీ ఉంటుంది కదా. రేపు పొద్దున ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏదో అధికారం కోసం చైర్లో కూర్చోవడం కోసం చెప్పినవి కాదు.
ఈరోజు కష్టపడుతున్న రైతాంగాన్ని కానీ, బ్లాక్ లిస్టులోకి పోయిన డ్వాక్రా మహిళలకు కానీ, ఈరోజు నిరుద్యోగంతో ఇంకా కుటుంబం మీద ఆధారపడలేక సిగ్గుపడిపోతున్న యువతకు కానీ న్యాయం చేయటం కోసమే ఈరోజు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఎంత చేయగలం, ఏం చేయగలం అని. అందుకే మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. బయట ఏదైనా మాట్లాడేసి నేను చెప్పలేదని చెప్పచ్చు. ఎందుకంటే ఇదే ఎలక్షన్ కమిషను చంద్రబాబు నాయుడు నిలదీసింది ఎన్నికల ముందు. బడ్జెట్ లోటుగా ఉన్నప్పుడు, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇన్ని మీరు ఎలా చేయగలరంటే, నాకు అనుభవం ఉంది, నేను చేయగలను, మీరెవరు మాట్లాడటానికి అని దబాయించాడు. మరి ఈరోజు చేసే పరిస్థితి ఉందా? లేదు. కానీ అసెంబ్లీలో కనుక మీరు డిస్కషన్ చేస్తే ప్రతిదీ రికార్డ్ అవుతుంది. దానికి విరుద్ధంగా మనం ఏది చేసినా కూడా మనం శిక్షార్హులు అవుతాం. ప్రజాకోర్టులో కూడా మనని ఎవ్వరు కూడా గౌరవించే పరిస్థితి ఉండదు. కాబట్టి అక్కడ డిస్కస్ చేయడానికి నేను అందుకే పిలుస్తున్నాను. ఎందుకంటే అందరికీ, ప్రజలందరికీ కూడా రిప్రజెంట్ చేసే ఎమ్మెల్యేలు ఆల్ పార్టీస్ అక్కడ ఉంటాయి. కాబట్టి క్లియర్ కట్గా వాళ్ళు టైం తీసుకొని డిస్కషన్ పెట్టమనాలి. ఇప్పుడు ఇచ్చినట్టు కదా ఒక్క సెకండ్ మాట్లాడగానే కట్ చేసి 15 మందితో తిట్టించడం కాకుండా ఒక్కొక్క విషయాన్ని వాళ్ళు మాట్లాడమనండి, మేము మాట్లాడతాం. నిజాలు ప్రజలు గ్రహిస్తారు. సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఇంట్రీమ్ ఆర్డర్ని వాళ్ళు గౌరవించకుండా, కోర్టుని ధిక్కరించి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అది. వాళ్ళు ఇంట్రీమ్ ఇచ్చినా కూడా అసెంబ్లీలోకి నాకు అలో చేయకుండా బయటకు పంపించిన దాని మీద మాత్రమే మనం సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు మనని అసెంబ్లీకి తీసుకోవాలి, ఎమ్మెల్యేలని అలాగ సంవత్సరాలు చేయకూడదని చెప్పిన తర్వాత వాళ్ళు తీసుకోవడం జరిగింది. అక్కడితో సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న కేసు అయిపోయింది. ఏదైతే మెయిన్ కేసు ఉందో హైకోర్టులో, అది మీరు డిసైడ్ చేసి విత్డ్రా చేసుకుంటారా, కంటిన్యూ చేస్తారా అనేది అక్కడ డిసైడ్ చేసుకోమన్నారు. ముప్పై ఏళ్ళని మీ పత్రికలు రాసుకున్నాయి. 30 ఏళ్ళు ప్రజలు గుర్తుండిపోయే పరిపాలన ఇస్తాను అని చెప్పాడు. నిజంగా ఆయన పరిపాలన బాగుంటే 30 ఏళ్ళ కరమేంటి, 40 ఏళ్ళైనా ఆయన గెలిపించుకుంటూ పోతారు. ఎందుకంటే చాలా చోట్ల మనం చాలా రాష్ట్రాల్లో 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఒకే పార్టీ కంటిన్యూస్గా అధికారంలో ఉన్నది కూడా మనం చూసాం. అంటే మనం చేసే పనులు రాష్ట్ర అభివృద్ధి ప్లస్ ప్రజల కష్టాలు దూరం చేసే విధంగా ఉంటే ప్రజలు ఆశీర్వదిస్తారు. హెడ్లైన్లు మీ ఇష్టంగా పెట్టుకొని ఆ హెడ్లైన్లకి ఆన్సర్ చెప్పమంటే ఎలా చెప్తాం బంగారం? పెరుగుతుంది 2 years తర్వాత. అభివృద్ధి జరిగింది అని మేము అభివృద్ధి జరిగి ఒకటి. ఈరోజు అభివృద్ధి అనేది చాలా రకాలు ఉంటుంది. అవిగా జరిగేటి ఉంటాయి, మనం ఏం చేసినా చేయకపోయినా. కొన్ని చెట్లు ఉంటాయి, మనం నీళ్లు పోయకపోయినా అవి పెరిగిపోతూ ఉంటాయి. కొన్నిటికి మనం పెట్టి నీళ్లు పోస్తేనే పెరుగుతాయి. అట్లా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో కానీ లేదా పారిశ్రామిక రంగంలో కానీ దేంట్లో అయినా కూడా వీళ్ళు అభివృద్ధి చూపించారా? వీళ్ళ వల్ల వచ్చినది ఏంటి అని అడుగుతున్నాను నేను. జనరల్ వచ్చేది వేరు. ఎవరండి? ఇది మేము నిర్ణయించేది కాదండి. జిఎస్టీ వల్ల గ్రోత్ ఉంటుంది, అది మనం ఆపమంటే ఆపేది ఉండదు కదా. జరిగేది చెప్తున్నాను. దాంట్లో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. దాంట్లో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఈరోజు చేనేత కార్మికులు వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని మీద నేను కూడా మాట్లాడటం జరిగింది మొన్న కాకినాడలో. సో అలా ప్రజలకి స్ట్రైట్గా ఇబ్బంది కలిగే చాలా విషయాల్ని, ఇప్పుడు ఫుడ్ అయితే ఎలాగ దాంట్లో నుంచి మినహాయించి పక్కకు తీశారో, అలాగ మధ్యతరగతి పేదవాళ్ళకి ఇబ్బంది పడే చాలా విషయాల్ని మినహాయిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. దానికి కూడా మీకు ఆన్సర్లు ఇచ్చాను కదండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూస్తేనే భయపడతారు అనుకుంటే ప్రశాంత్ కిషోర్ గారిని చూసి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఒక కంపెనీ ఏదో చెప్పారు, బ్రాండెక్స్ ఏదో సంథింగ్. ఈరోజే చూశాను నేను కూడా. ఒక్క నిమిషం మీకు చెప్తాను ఆ కంపెనీ పేరు కూడా. ఒక్క నిమిషం.
డక్కన్ క్రానికల్లో వచ్చింది అనుకుంటా. బ్రాండెక్స్ టేక్స్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ పబ్లిసిటీ. ఎలక్షన్ ముందు వాళ్లతోనే మార్ఫింగ్లు చేయించి, యాడ్స్ చేయించి, ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు. వచ్చిన తర్వాత ఇదే బ్రాండెక్స్కి ఓవరాల్ పబ్లిసిటీ గవర్నమెంట్ తరఫున కోట్లాది రూపాయలు అండగా ఇచ్చాడు. మరి ఈయనకి టాలెంట్ ఉంటే ఎందుకు అలాంటి దొంగ పబ్లిసిటీలు, దొంగ వీడియోలు, లేకపోతే దొంగ పోస్టర్లు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద ఆయనకి నమ్మకం ఉంది కాబట్టి ధైర్యంగా ఆయన్ని పరిచయం చేసుకున్నాడు. కానీ వెనక ఒక 100 మందిని పెట్టుకొని మొత్తం టాలెంట్ నాదే అని ఆయన చెప్పుకోవట్లేదు. సలహా తీసుకోవటంలో తప్పు లేదు, సలహా తీసుకోవటంలో, మంచి సలహా తీసుకోవటంలో తప్పు లేదు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ అక్కడికి వచ్చాడు కాబట్టి జగన్ గారి నాయకత్వం లేదు అంటే మరి మోడీ గారికి నాయకత్వం లేదా? ఆయన కూడా ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకొని మన ప్రధానమంత్రి ఎలక్షన్స్కి వెళ్ళాడు. అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో జతగట్టాడో ఆయన చెప్పాలి. అలాగే బీహార్ ఎన్నికల్లో నితీష్ గారికి ఎంత పెద్ద పేరుంది, అనుభవం ఉంది, ముఖ్యమంత్రిగా అనుభవం కూడా ఉంది. అయినా ప్రశాంత్ కిషోర్ గారిని సలహాదారుడిగా పెట్టుకున్నాడు అంటే ఆయనకి నాయకత్వం లేనట్ట. కాబట్టి వీళ్ళు మాట్లాడే మాటలు, చేసే చేష్టలు చూస్తుంటే జనాలు అసహించుకునే పరిస్థితి. ముఖ్యంగా సోమిరెడ్డి లాంటి వాళ్ళు, పితాని లాంటి వాళ్ళు, లోకేష్ లాంటి వాళ్ళకి అసలు మాట్లాడే అర్హత కూడా లేదు. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారుల్ని, రాష్ట్ర రహదారిని డీనోటిఫై చేసి లోకల్ రోడ్స్ చేసేసి ఎక్కడైనా పెట్టుకోండి అని ప్రభుత్వం ఇచ్చింది అంటే మహిళల మీద, మహిళల మాన ప్రాణాల మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందనేది ఆలోచించాలి. ఈ విషయం మీద భువనేశ్వరి గారు ఎన్టీఆర్ గారి కూతురుగా, ఎన్టీఆర్ గారి మనవరాలిగా, మరి లోకేష్ భార్య కూడా వాళ్ళు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళందరూ కలిసి మద్యపాన నిషేధం కావాలని ఎన్టీ రామారావు గారిని అడిగితే ఆయన మద్యపాన నిషేధం ప్రకటించినప్పుడు అధికారం లాక్కొని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు వెంటనే దాన్ని ఎత్తేసాడు. మళ్ళీ ఈరోజు ఉన్న షాపులు సరిపోవని 85 బార్లకి లైసెన్స్ ఇవ్వటమే కాకుండా 5 ఏళ్లకి దాన్ని పర్మిషన్ ఇవ్వటమే కాకుండా 50,000 మంది ఉన్న చోట కాకుండా 30,000 మంది ఉన్నా కూడా చాలు ఇచ్చేసేయండి అన్న పరిస్థితికి వచ్చారు అంటే ఇది కేవలం వాళ్ళకు వచ్చే కమిషన్ల కోసం, ఖజానా నింపుకోవడం కోసమే ఈరోజు ఆడవాళ్ళని అన్యాయంగా, దారుణంగా ముంచేస్తున్నారు. అందుకే 28వ తేదీ జూన్ అనుకుంటా ఇలా రాబోతుంది అనగానే మేము మొదట మహిళలకి పిలుపునివ్వడం జరిగింది. అండ్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఇక మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మహిళలకు అండగా ఉంటూ ఈ మద్యం వల్ల వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకుండా దీని మీద ప్రభుత్వం మీద గట్టి ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు.